మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. శంషాబాద్ నోవటల్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, బీజేపీ మున్సిపల్ ఎన్నికలపైన అత్యంత సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శంషాబాద్ నోవటల్లో ఒక కీలకమైన సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా జాతీయ నాయకత్వం నియమించినటువంటి రేఖా శర్మ, అశోక్ పర్ణమి ఇప్పటికే హాజరయ్యారు. మరి కాసేపట్లో ఆశీష్ షెలార్ కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా వారు డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ అనేది అర్బన్ పార్టీగా పేరున్నటువంటి విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏదైతే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతోటి ఉంది. ఇందుకోసం ఖచ్చితంగా పట్టు వదలకుండా ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ తీరాలకు పార్టీని చేర్చాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం, ఈ రోజే జాతీయ నాయకత్వం నియమించినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీలో పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవచ్చు అనే అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈ రోజు ఒక థీమ్ ను బీజేపీ పబ్లిక్ లోకి తీసుకెళ్లబోతుంది. ఏ ఎజెండాగా మున్సిపల్ ఎన్నికలు అనేది వెళ్ళాలి. ఒకవైపు ఇక్కడ కాంగ్రెస్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, అదేవిధంగా కేంద్రం ఏ విధంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుంది, అందులో అమృత్ నిధులు ఏ విధంగా మున్సిపాలిటీలకు కేటాయించడం జరిగింది, ఇంటింటికి నల్ల నీరు ఇవ్వడంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా అయితే ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు, అందులో వాక్యూమ్, ఏ విధమైనటువంటి వాక్యూమ్ మరొక పొలిటికల్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా బీజేపీ ఎదగాలంటే ఎలాంటి అంశాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి అన్న ఒక ఎజెండాను అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అభ్యర్థుల ఎంపిక నుండి వారిని గెలిపించే వరకు కూడా ఎలాంటి అంశాలను పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దానిపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పాటిల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కుమ్రయ్య, ఇట్లా డికే అరుణ ఎంపీ అందరూ కూడా హాజరయ్యి రాష్ట్రంలో వారి వారి పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు గెలవాలంటే ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి అంశాలతోటి పబ్లిక్ కి వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఒక ఎజెండాను అయితే రూపొందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.